ఒంటెలు ఎడారి వాడ అని పిలుస్తారు. అంటే ఈ వర్తకులు ఎడారిలో ఒకవేళ వారికి ఉన్నటువంటి సరుకులు తీసుకుని వెళ్ళాలి అంటే ఒంటెలనే వాడతారు. ఆ ఒంటెల మీద వారు కొన్నటువంటి రవాణా సరుకులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆ ఒంటెల మీదే వాళ్ళు మోపుతారు. ఒక చోటుకి వచ్చేసరికి ఇక వాటి వల్ల కాదు, ఒక అడుగు ముందుకు వేయలేవిక. అది ఉన్న ఫలాన మోకరిస్తుంది. ఎప్పుడైతే ఆ ఒంటె మోకరించటం యజమాని చూస్తాడో వెంటనే వెళ్ళి ఆ బరువులన్నీ దించేస్తాడు. సహోదరి సహోదరులు దయచేసి వినండి. నా ప్రభువు సెలవిచ్చాడు, ప్రయాసపడి భారం మోయచున్న సమస్త జనులారా, క్రైస్తవులారా అని చెప్పల్లా. నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బైబిల్ సెలవిస్తుంది. యోహాను సువార్త 3:16 ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారం ఏదైనప్పటికీ, నీ బాధ ఏమైనప్పటికీ, నీ భయము ఎంతైనప్పటికీ వినో, నీ బరువును, నీ భారాన్ని, నీ భయాన్ని దేవుని దగ్గరకు తీసుకొచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నీ బరువంతా దించేస్తాడు. చెప్పండి, నా ప్రభు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నా యొద్దకు వచ్చి ప్రార్థన చేసే వానికి నేను విశ్రాంతిని ఇస్తాను.